అసలేంది ఇది? ఆయన ఏమైనా ఆషామాషి లీడర్ అనుకుంటున్నారా, లేక పదవున్నా పవర్ లేని నాయకుడని భావిస్తున్నారా? అధికారులు ఏమనుకుంటున్నారు? అధికార పార్టీ నేతలు ఎందుకు ఇలా చేస్తున్నారు? తాత తండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూ తొలిసారి పార్లమెంట్ ఎంపికైన ఆ యువ ఎంపీ విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అంతకు మించిన ఆర్థిక అండదండలున్న ఆ యంగ్ లీడర్ కి రూలింగ్ పార్టీలో ప్రోటోకాల్ కోసం పోరు తప్పడం లేదట. నోరు తెరిచి అడుక్కున్న అధికారులు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారట. ఆ ఒక్క జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కదా? తాత కాంగ్రెస్ దిగ్గజం, తండ్రి రాష్ట్ర మంత్రి, పెద్దనాన్న ఎమ్మెల్యే. గడ్డం వంశీకి ఎందుకీ పరిస్థితి? వరుస అవమానాలు, ఆగని జగడాలు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న వంశీని అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ పొలిటికల్ గా దుమారం రేపుతోంది. కార్యక్రమం ఏదైనా, వేదిక ఏదైనా ఆయన రచ్చ కామన్ అయిపోయిందనే చెప్పాలి. అయితే ఒక రూలింగ్ పార్టీ ఎంపీ విషయంలో అధికారులు సొంత పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం కూడా ఆయనకు ఇవ్వడం లేదని వంశీ అనుచర వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రతిసారి ఈ విషయంలో వారు రచ్చకెక్కుతుండడం చర్చనీయాంశమవుతోంది. తాత దివంగత వెంకటస్వామి అలనాటి కాంగ్రెస్ దిగ్గజం. పప్పా వివేక్ వెంకటస్వామి ఇప్పుడు రాష్ట్ర మంత్రి. పెద్దనాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. ఇంతటి బలమైన బ్యాక్గ్రౌండ్ కి తోడు అంతా అధికార పార్టీ నాయకులు. ఇంతటి పతారా ఉన్న గడ్డం వంశీకి గడ్డుకాలం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. నాకు రెస్పెక్ట్ కావాలంటూ ఎంత మొత్తుకున్నా అటు అధికారులు, ఇటు పార్టీ నేతలు ఆయన పట్ల ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారట. కనీస మర్యాద కూడా పాటించకుండా ప్రతి చోట అవమానిస్తూనే ఉన్నారట. ఇంతలా ఎందుకు అవమానిస్తున్నారంటే మాత్రం దాని వెనక పెద్ద కథే ఉందంటున్నారట అధికార పార్టీ నేతలు. గడ్డం వంశీకృష్ణ అంటే ఉత్త లీడర్ ఏం కాదు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీ, 35 ఏళ్లకే లోక్సభలో అడుగుపెట్టిన రాజకీయ వారసుడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. సొంత పార్లమెంట్ పరిధిలో వంశీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ సభ్యుడంటే ఆ పరిధిలో ఎక్కడికి వెళ్లినా ఓ లెక్కాపత్రం, ఓ ప్రోటోకాల్ ఉంటుంది. అందులోనూ పెద్దపల్లి పార్లమెంట్ లో 2 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 జిల్లాల కలెక్టర్లతో ఎంపీ గడ్డం వంశీకి అస్సలు పోసగడం లేదంట. పెద్దపల్లి కలెక్టర్ అయితే ఎంపీ వంశీకి సంబంధించిన ప్రోటోకాల్ పాటించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అనే ఆరోపణ ఉంది. ఆ మధ్య కాళేశ్వరం పుష్కరాల్లో స్థానిక ఎంపీ అనే కనీస గౌరవం ఇవ్వకుండా పెద్దపల్లి కలెక్టర్ వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే వంశీ అనుచరులు రచ్చరచ్చ చేశారు. ఇటీవలే మరోసారి జిల్లాలో ప్రోటోకాల్ వివాదం తలెత్తడం చూస్తుంటే కావాలనే జిల్లా అధికారులు తనను అవమానిస్తున్నారు అనే అనుమానం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంశీ. అధికారులు తన విషయంలో కనీస రాజ్యాంగ విలువలు పాటించడం లేదని, ఇదంతా ఓ మంత్రి కారణంగానే జరుగుతుందని తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంపీ వంశీ. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనే కాదు, పార్టీ కార్యక్రమాల్లోనూ వంశీకి సరైన గౌరవం దక్కకపోవడానికి అదే కారణము అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అసలు సమస్యల్లా ఆయన తండ్రి గడ్డం వివేక్ కారణంగానే అన్నది ఇటీవలే కొత్తగా తెర మీదకు వచ్చిన మాట. మంత్రి వివేక్ కు మంత్రి శ్రీధర్ బాబుకు చాలా కాలంగా రాజకీయ వైరం కొనసాగుతుండగా అందులోకి ఇటీవలే పలువురు పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేలు కూడా అందుకు జాయిన్ అయ్యారట. శ్రీధర్ బాబుకు మద్దతుగా కాకా కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారట. అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి మినహా మిగతా 5 నియోజకవర్గాల్లో ఎంపీ వంశీకి తొలి రోజు నుంచే షాకులు తగులుతూనే ఉన్నాయట. ఉమ్మడి ఆదిలాబాద్ కోటాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కాల్సి ఉండగా ఆ పదవిని వివేక్ తన్నుకుపోయారు అనే ప్రచారం జరుగుతుందట. అందుకే మంత్రి వివేక్ తో పాటు ఆయన కుమారుడు వంశీకి కూడా ప్రేమ్ సాగర్ క్యాడర్ అస్సలు గౌరవం ఇవ్వడం లేదట. అధికారులు సైతం ప్రేమ్ సాగర్ ను కాదని వంశీకి అనుకూలంగా వ్యవహరించేందుకు సహకరించడం లేదట. పోనీ పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ లో అయినా ఎంపీకి ఆ స్థాయి గౌరవం దక్కుతుందా అంటే నో ఛాన్స్ అంటున్నారట అధికార పార్టీ హస్తం నేతలు. దీంతో వంశీ ప్రోటోకాల్ విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎంపీ వంశీని అస్సలు పట్టించుకోవడం లేదట. దీంతో కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ వంశీ వర్గం నేతలు ఏకంగా చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారంట. గతంలో ప్రోటోకాల్ ఇష్యూలో ఎంపీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన కలెక్టర్ ఇప్పుడు మళ్లీ అదే తీరు అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు వంశీ అనుచర వర్గం. కలెక్టరే అలా ఉంటే మేమెంత అన్నట్టుగా జిల్లాలో కింది స్థాయి అధికారులు సైతం ఎంపీని లైట్ తీసుకుంటున్నారని వంశీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
అధికారుల సంగతి ఎలా ఉంటే జిల్లా కాంగ్రెస్ క్యాడర్ అంతకు మించి అన్నట్టుగా తయారైందట. ఎంపీగా అటుంచితే సొంత పార్టీ నేతగాను గుర్తించడం లేదట. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో, ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో, పెద్దపల్లిలో విజయ రమణారావుతో ఎంపీకి అసలు పోసగడం లేదని తెలుస్తోంది. ఈ యువ నాయకుడి వ్యవహార శైలే ఈ పరిస్థితులకు కారణమని వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంటే, కావాలనే తనను దూరం పెడుతున్నారని వంశీ ఆరోపిస్తున్నారు. తన తండ్రి మంత్రి వివేక్ సత్యకాలపు మనిషి అంటున్న వంశీ, ఆయనకు పదవి దక్కిందనే దుగ్ధతోనే కొందరు తనపై అక్కసు వెళ్లగొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. అడుగడుగునా అవమానాలే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గిల్లి గిచ్చి కయ్యాలు పెట్టుకునే అలవాటు ఎంపీ వంశీదేనని, కనీస సమాచారం లేకుండా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇటీవలే చెప్పా పెట్టకుండా మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడకు వెళ్లారంట ఈ ఎంపీ. ఇలాంటి దూకుడు తత్వం వల్లే రూలింగ్ పార్టీ ఎంపీగాను వంశీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మరో వర్గం చెప్తోంది. మరి ఈ దుమారానికి పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. రాజకీయాల్లో కొన్ని కాంబినేషన్లు భలేగా కుదురుతూ ఉంటాయి. అన్నదమ్ములు, ప్రాణమిత్రులు, తండ్రి కూతుళ్ళు, బావబామ్మర్తులు పోటాపోటీగా తలపడుతూ పొలిటికల్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏపీలోని ఆ నియోజకవర్గంలోనూ అలాంటి ఇంట్రెస్టింగ్ రాజకీయాలకు వేదికగా మారాయి. ఇద్దరు కీలక నేతల మధ్య ముదురుతున్న పొలిటికల్ వార్ అంతకంతకు ఉత్కంఠ రేపుతోంది. వారిలో ఒకరు గెలిచి గెలవనట్లు జెండా ఎగిరేసినోళ్లైతే మరొకరు ఊహించని ఓటమితో షాక్ తిన్నవారు. ఇద్దరూ మాజీలే, కానీ మాటల మంటలు మాత్రం మహా రేంజ్ లో ఉంటాయి. ఇంతకీ వాళ్ళెవరు, ఏంటా స్టోరీ? అప్పుడు కాలేజీలో, ఇప్పుడు పాలిటిక్స్ లో. ఆయన సీనియర్, ఈయన జూనియర్. ఒకప్పుడు గురు శిష్యులు, ఇప్పుడు బద్ద శత్రువులు. పుట్టపర్తిలో పల్లె వర్సెస్ దుద్దుకుంట. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి రాజకీయాల్లో ప్రస్తుతం గురు శిష్యుల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. వీరిలో గురువు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అయితే, శిష్యుడు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. నాడు కాలేజీ లైఫ్ లో సీనియర్, జూనియర్ గా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు రాజకీయాల్లో బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో శిష్యుడు శ్రీధర్ రెడ్డికి రసాయన శాస్త్రం పాఠాలను బోధించింది మాస్టారు పల్లె రఘునాథ్ రెడ్డేనట. అయితే పొలిటికల్ గా మాత్రం వీరిద్దరి మధ్య అస్సలు కెమిస్ట్రీ కుదరనట్లే ఉంది. కాలేజీ రోజుల్లో రఘునాథ్ రెడ్డి ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటించిన శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లోకొచ్చాక గురువుకే పాఠాలు నేర్పేలా తయారయ్యారనే టాక్ లోకల్ గా వినిపిస్తోంది. పేకాటే తమ్ముడు తమ్ముడే అన్నట్లు రాజకీయాల్లో అవేమీ లేవంటున్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అందుకు తగ్గట్లే 2019 ఎన్నికల్లో రఘునాథ్ రెడ్డికి గట్టి షాకే ఇచ్చారు. నాడు పుట్టపర్తి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిని ఓడించారు. గురువుకు శిష్యుడు గట్టి గురుదక్షిణే ఇచ్చారన్న టాక్ అప్పట్లో వినిపించింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య పొలిటికల్ వైరం అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇటీవలే గురువుగారి మీద మళ్లీ విమర్శల వర్షం కురిపించడం మొదలెట్టారు. పుట్టపర్తి రాజకీయాల్లో సీనియర్ గా చెప్పుకునే పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది గుండు సున్నా అంటున్నారు శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన పల్లె పుట్టపర్తికి ఏం చేశారో చెప్పాలంటూ శ్రీధర్ రెడ్డి ప్రశ్నలు సంధించడం రాజకీయంగా దుమారం రేపింది. అంతేకాదు 2019, 2024 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారు శ్రీధర్ రెడ్డి. పుట్టపర్తిలో 193 చెరువులను నింపేందుకు 864 కోట్ల రూపాయల విలువైన పనులకు అనుమతులు తీసుకొచ్చామంటున్న ఈ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం చుట్టూ 3 జాతీయ రహదారులకు గాను 175 కోట్ల రూపాయలతో పనులకు అనుమతులు సాధించానని కాలర్ ఎగిరేస్తున్నారు. అయితే దుద్దుకుంటే చేసింది అభివృద్ధి కాదు, వ్యాపారం అంటున్నారు మాజీ మంత్రి పల్లె. సత్యసాయిబాబా నడియాడిన పుట్టపర్తిలో బిల్డర్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పుట్టపర్తి ప్రతిష్టను దెబ్బతీసింది నువ్వంటే నువ్వంటూ ఇద్దరు నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కారణాలేంటో
తెలియదు కానీ 2024 సాధారణ ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు టీడీపీ అధిష్టానం. చాలా ప్రయత్నాల తర్వాత ఆయన కోడలు సింధూరారెడ్డికి అవకాశం వచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఇదే అంశం వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఆయుధంగా మారింది. ఎమ్మెల్యేగా సింధూరారెడ్డి ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాల్లోనూ రఘునాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారట. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డా రఘునాథ్ రెడ్డా అర్థం కావడం లేదు అంటూ సెటార్లతో కూడిన విమర్శలు సంధిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయిన మామ పల్లె రఘునాథ్ రెడ్డి ఆ పదవిని జీపీఏ చేయించుకున్నారంటూ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పుట్టపర్తిలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాని, నకిలీ మద్యం, గంజాయి, పేకాట, బెల్ట్ షాప్లు నడిపిస్తూ పల్లె రఘునాథ్ రెడ్డి భారీ స్థాయిలో సంపాదనకు ఎగబడ్డారంటూ శ్రీధర్ రెడ్డి చేసిన విమర్శలు మరింత దుమారం రేపుతున్నాయి. పుట్టపర్తి పవిత్రతకు భంగం కలిగించే పనులు మానుకోవాలంటూ పల్లెకు సూచిస్తున్నారు శ్రీధర్ రెడ్డి. ఇటు మాజీ మంత్రి సైతం తగ్గేదే లేదంటూ మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న తీరు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో పొలిటికల్ అగ్గి రాజుకోవడానికి కారణమవుతోంది. ప్రశాంత నిలయమైన పుట్టపర్తికి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని శిష్యుణ్ణి గట్టిగానే హెచ్చరిస్తున్నారు. రుణాలెగ్గొట్టి బ్యాంకులను మోసం చేసిన వారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారంటూ తన వ్యాఖ్యల్లో డోసు పెంచారు. శ్రీధర్ రెడ్డి అరాచకాల చిట్టా చాంతాడంత ఉందని మాజీ మంత్రి అంటుంటే ఈ 15 నెలల్లోనే రఘునాథ్ రెడ్డి చేసిన వసూళ్ల చిట్టా తన దగ్గరుందంటున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇలా ఇద్దరు నేతలు పరస్పరం తగులాడుకోవడం చూస్తుంటే గతంలో సత్యమ్మ దేవాలయం దగ్గర తొడగొట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయంటున్నారట స్థానిక జనాలు. ఇద్దరే ఇప్పటికైనా తీరు మార్చుకోండి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం కొందరికి మోదం, మరికొందరికి ఖేదం అన్నట్లుగా ఉంది. సాధారణ ప్రజల విషయంలో ఓకే, మరి నాయకుల పరిస్థితి ఏంటి? ఎన్నికల సమయంలో ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్న వారు ఇప్పుడేం చేయబోతున్నారు? ఆ జిల్లాలో ఒక మంత్రి పరిస్థితి చూసి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? తన ఇలాఖాకు గుర్తింపు తెచ్చిన ఆ హోదా ఇప్పుడు తీసేయబోతున్నారనే అంశాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అక్కడిదే హాట్ టాపిక్ ఇప్పుడు. మరి ముఖ్యంగా ఆ 3 నియోజకవర్గాల ప్రజల్లో ఉత్పన్నమవుతున్న అనుమానాలను ఎలా నివృత్తి చేస్తారో అర్థం కావడం లేదు. మదనపల్లి మనసు తెలుసుకున్నారు. మరి అన్నమయ్య సంగతేంటి? రాయచోటిపై మంత్రి రాజీనామా సవాల్. కొత్త జిల్లాలపై సరికొత్త కుంపట్లు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం జరుగుతోన్న చర్చ ఇదే. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లా పురుడు పోసుకోవడం పొలిటికల్ గా, భౌగోళికంగా కొత్త దుమారానికి దారితీసేలా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన 6 నియోజకవర్గాలను కలిపి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాకు రాయచోటిని కేంద్రంగా చేసి ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లాలో కలిపింది నాటి సర్కార్. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి జిల్లా భౌగోళిక రూపం మారిపోయింది. 2024లో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి జిల్లా పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల మరోసారి జిల్లాల విషయంలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఉమ్మడి కడప జిల్లా నుంచి మదనపల్లి కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. నిజానికి మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తారంటూ గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మదనపల్లి, పీలేరు, తంబాలపల్లి నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేస్తూ దానికి పుంగనూరును కలిపి మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు మాత్రమే మిగిలాయి. మరి ఈ 3 నియోజకవర్గాలతో ఉన్న జిల్లాను కొనసాగిస్తారా? ఈ విషయంలో మరేదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నదే చర్చనీయాంశమవుతోంది. కడప జిల్లాలో ఉన్న బద్వేల్ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో కలుపుతారు అనే వాదన కూడా వినబడుతోంది. అదిలా ప్రచారంలోకి వచ్చిందే తడువు ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. బద్వేల్ ని కడపలోనే కొనసాగించాలంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. దీంతో మరోసారి జిల్లాల ఏర్పాటుపై నిప్పు రాజుకున్నట్లయింది.
ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలుండగా రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది. ఓవరాల్ గా ప్రస్తుతం అక్కడున్న భౌగోళిక పరిస్థితి ఇది. అయితే బద్వేల్ని కనుక అన్నమయ్య జిల్లాలో కలిపితే అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు జరుగుతుందనే చర్చ జోరుగా జరుగుతోంది. రాయచోటిని మార్చి ఆ స్థానంలో రాజంపేటకు అవకాశం ఇస్తారనే వాదన కూడా వినపడుతోంది. ఇదే గనుక జరిగితే రాజంపేట వాసులు గతంలో చేసిన ఉద్యమాలకు న్యాయం జరిగినట్లే అవుతుంది. కానీ రాయచోటి కేంద్రంగా మరో ఉద్యమం పుట్టుకొచ్చే ఆస్కారం లేకపోలేదు. అయితే రాయచోటి విషయంలో తగ్గేదేలే అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జిల్లా కేంద్రం మార్పుపై బయట జరుగుతోన్న ప్రచారాలపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉండి తీరుతుందని, ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కొంతమంది వైసీపీ నేతలు కావాలని రాయచోటి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు మంత్రి. అలాంటిదేం జరగదన్న రాంప్రసాద్ రెడ్డి ఎవరి మాటలో నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇక్కడితో వదిలేస్తే ఈ ఇష్యూకి ఇంత ప్రయారిటీ వచ్చేది కాదేమో గాని రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగిస్తే తన మంత్రి పదవికే రాజీనామా చేస్తానంటూ రాంప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటికి అన్యాయం జరగదని హామీ ఇచ్చిన మంత్రి తన సవాల్కు కట్టుబడి ఉంటారా అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మరో అంశం ఏంటంటే అసలు అన్నమయ్య జిల్లాను 3 నియోజకవర్గాలతో కంటిన్యూ చేస్తారా, లేదా ఈ మూడింటికి మరోటి కలిపి కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తారా అనే సందిగ్ధత కొనసాగుతోంది. బద్వేలు కలపడం, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడం, ఈ రెండు జరిగితే మాత్రం రాయచోటికి జిల్లా కేంద్రం హోదా తొలగిపోవడం ఖాయం. అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మరోమారు తరలించాల్సి ఉంటుంది. ఇలా విభిన్న కోణాలతో జరుగుతున్న ప్రచారం రాయచోటి, రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల ప్రజల్లో అనేక ప్రశ్నల్ని లేవనెత్తేలా చేస్తోంది. బద్వేలు వారు కడపను వదిలిరారు, రాయచోటి వారు జిల్లా కేంద్రాన్ని వదులుకోరు. మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో, జిల్లా మంత్రి తన మాట నెగ్గించుకుంటారో లేదో చూడాలి. తండ్రేమో దివంగత దిగ్గజ పొలిటికల్ నాయకుడు, ఒక జాతికి నాయకత్వం వహించి ఢిల్లీ దాకా చక్రం తిప్పినవాడు. తమ్ముడేమో తండ్రికి భిన్నమైన మార్గంలో ముందుకు వెళ్లి అదే పొలిటికల్ డయాస్ మీద మెరుస్తున్నాడు. సేమ్ టు సేమ్ నాన్నలాగే గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనదైన రాజకీయాన్ని నేర్పుతున్నాడు. ఎటొచ్చి అప్పట్లో ఒక వెలుగు వెలిగిన ఆ అన్నయ్యే ఇప్పుడు ఎటో తేల్చుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారట. ఉన్నట్టుండి పొలిటికల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? గతమెంతో ఘనం, ఇప్పుడెందుకో ఆగమాగం. ధర్మపురి సంజయ్ దారేటు, సొంత వర్గం అండతో సత్తా చూపుతారా? ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డిఎస్, ఈ పేరు తెలియని వారు తెలుగు రాజకీయాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ నుంచి బీసీ నాయకుడిగా గల్లీ టు ఢిల్లీ రాజకీయాలు నెరిపిన ఈ దివంగత నేత తనదైన ముద్ర వేశారు. యువజన కాంగ్రెస్ నుంచి ప్రయాణం మొదలైన డిఎస్ ఏఐసీసీ వరకు ఎదిగారు. సోనియా సహా అధిష్టానం పెద్దలకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వరుసగా 2 సార్లు ఈయన సారథ్యంలోనే అధికారంలోకి రావడం విశేషం. బీసీ నాయకుడిగా ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న డిఎస్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన జీవిత చరమాంకంలో మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లారు. కాంగ్రెస్ నేతగానే తుది శ్వాస విడిచారు. అలాంటి డిఎస్ వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్, ధర్మపురి అరవింద్లు చెరో దారిలో ముందుకు వెళ్తున్నారు. అయితే బీజేపీ ఎంపీగా అరవింద్ హై స్పీడ్ తో దూసుకువెళ్తుంటే సంజయ్ మాత్రం కాంగ్రెస్ లో ముందుకా వెనక్కా అన్నట్లుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిఎస్ హయాంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ధర్మపురి సంజయ్ నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని రాజకీయం చేశారు. నాడు కొత్తగా ఏర్పడిన నిజామాబాద్ కార్పొరేషన్ కు తొలి మేయర్ గా పనిచేసిన ఘనత సంజయ్ దేనని చెప్పాలి. అయితే ఆ తర్వాత రాజకీయంగా పెద్దగా మెరవని సంజయ్ మళ్లీ ఇప్పుడు అదే పదవిపై కన్నేశారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారని చర్చ నడుస్తోంది. అయితే తన తండ్రి డిఎస్ హయాంలో నిజామాబాద్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సంజయ్ బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత కూడా చాన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినప్పటికీ ఎలాంటి పదవి దక్కలేదు. నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ 2023లో ఆయన దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదు.
ఒకప్పుడు ధర్మపురి సంజయ్కి మాస్ లీడర్గా ఇమేజ్ ఉండేది. మరీ రూడ్గా ఉంటారనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ ఎంత చెబితే అన్నట్లుగా నడిచేది వ్యవహారం. ఆయన ముందు నిలబడి మాట్లాడేందుకు కూడా బడా నేతలు వెనకంజ వేసేవారట. అలా ఆయన వ్యవహార శైలి అప్పట్లోనే హాట్ టాపిక్ అయింది. నిజామాబాద్ తొలి మేయర్ గాను అంతే దూకుడుగా తన మార్కు చూపించారు. కానీ అదంతా గతం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్లే అన్నట్లుగా తయారైంది సంజయ్ పరిస్థితి. పదవి కాదు కదా, కనీస ప్రాముఖ్యత కూడా లేదు. దీంతో ఆయన కొన్నేళ్లుగా మౌనంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకే చెందిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సంజయ్కి విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. సంజయ్కి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడానికి అది కూడా ఒక కారణమనే ప్రచారముంది. అందుకే ఇటీవలే సంజయ్ కూడా తన రూటు మార్చారట. తన తండ్రి దివంగత డి శ్రీనివాస్ కీలక నేతగా మారేందుకు దోహదపడ్డ మున్నూరు కాపు సామాజిక వర్గం తన వెంటే ఉందనే మెసేజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. జిల్లా రాజకీయాల్లో ఆ సామాజిక వర్గానిది బలమైన పాత్ర. అంతేకాదు గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్య కూడా ఉంది. అందుకే మొదటిగా సొంత సామాజిక వర్గం మద్దతు కూడబెట్టుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇంట గెలిచాను కాబట్టి ఇక రచ్చ గెలవాలనే పట్టుదలతో ఉన్నారట సంజయ్. సామాజిక వర్గంలో పట్టు దొరికింది కాబట్టి ఇక బయటి రాజకీయాలపై ఫోకస్ చేయాలనుకుంటున్న సంజయ్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని డిసైడ్ అయ్యారట. దూకుడు స్వభావాన్ని దక్కించుకొని తనపై పడ్డ మరకను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. సహజ శైలికి భిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగానే ఇటీవలే జరిగిన తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల్ని ఆహ్వానించారు. వారితో సౌమ్యంగా వ్యవహరించారు. ఈ తరహా వ్యవహార శైలి ధర్మపురి సంజయ్లో ఎప్పుడూ కనిపించలేదని సొంత వర్గం నేతలే మాట్లాడుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల పార్టీ ముఖ్య నేతలతో తనకు ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాల్ని శ్రేణులకు పంపాలన్నది సంజయ్ ఆలోచనగా తెలుస్తోంది. పార్టీకి చేసిన సేవలకు గాను సంజయ్కి ఏదైనా పదవి ఇవ్వాలంటూ ఇదే వేదిక నుంచి పలువురు నేతలు కోరడం చూస్తూ ఉంటే ఆయన ప్లాన్ కొంచెం వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మపురి సంజయ్ మేయర్ పీఠంపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఈ పదవిలో పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉండడం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అందుకే సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించక ఇతరత్రా ఏదైనా కారణాల వల్ల ఆ పదవి మిస్ అయినా రాష్ట్ర స్థాయిలో మంచి పదవి పొందాలని ఉవ్విళ్లూడుతున్నారట సంజయ్. ఏదేమైనా తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇక ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయిన సంజయ్ అందుకు తగ్గట్లు ముందుకు వెళ్తారా, అనుకున్నది సాధిస్తారా అన్నదే పొలిటికల్ సస్పెన్స్.